guys, welcome back to the video. So early morning vlog idi. So morning fresh అయిపోయాను and ready అయిపోయాను shift కి రెడీ అయిపోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి స్నానం చేసేసా ఇప్పుడే. సో స్నానం చేసిన తర్వాత ఇప్పుడు మనం తినేయాలి. ఫస్ట్ చూసేద్దాం ఏమున్నాయి. సో ప్రస్తుతానికి అయితే రైస్ అయితే లేదు అండ్ ఇందులో కూడా రైస్ మంది కాదనమాట. సో సో ఈ రైస్ అయితే రాత్రి ఇది అండ్ రాత్రి బిర్యానీ అయితే చేశారు వాళ్ళు. సో ఏదైతే కొద్ది తినేద్దాం, పొద్దున్న వేసి తిందాం అనుకున్నాం అనమాట మొత్తం. సో ఇక్కడ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఈ ప్లేట్స్ తీసుకొని తినేటివే. సో ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటే అవ్వదు కాబట్టి టైం అయిపోతుంది 7కి షిఫ్ట్ అండ్ ఓలిచిపేరి నుంచి క్రాస్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ కరెక్ట్లు అయితే ఉంటాయి ఈ బాక్స్లో. ఇక్కడ మాకు అన్ని కత్తులు కటారాలు అన్నీ ఉంటాయి. మొత్తం టీకి సంబంధించినవి అన్నీ, నెట్, టీ, చాక్స్ అన్నీ మొత్తం అన్నీ. సో అందులోంచి ఒక చిన్న స్పూన్ తీసుకొని మనం ఎట్లా వెళ్ళాలి కాబట్టి అక్కడ చేసుకుంటున్నాం అనమాట. సో అందులో పెట్టుకొని తినేసేయడమే. సో ఆ రైస్ పెట్టుకొని నేను తినేయాలి కాబట్టి నా వరకు రైస్ అయితే ఉంచారు. రాత్రి మార్నింగ్ తింటాను కాబట్టి కొద్ది మిక్స్ చేసి ఉంచారు. సో అది రైస్ తినేసి అనేది వేసుకొని లైట్గా తినేసి ఇప్పుడు ఏం తినకుండా వెళ్తే ఆకలితో సచ్చి ఊరుకుంటాను పని చేసేటప్పుడు. కానీ సో ఆ రైస్ పెట్టుకొని ఇట్లా ఉన్నాను అనమాట. అందులో పెట్టేసుకొని సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెలిసిందే కాబట్టి చికెన్ పీసెస్ అయితే ఉండవు. ఎందుకంటే రాత్రి ఖాళీ అయిపోయింది కాబట్టి మార్నింగ్ తింటున్నా. సో ఓన్లీ రైస్ ఇది మొత్తము. సో తినేసిన తర్వాత మనం లైట్ ఆఫ్ చేసుకొని వెళ్ళి సో అంతా అయిపోయాక హెల్మెట్ తీసుకొని ఛార్జింగ్ చెక్ చేసుకోవాలి కాబట్టి నా ఇంటర్కామ్ సో షిఫ్ట్కి వెళ్ళే ముందు చెక్ చేసుకున్నాను. మొత్తం ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను ఒకసారి. సో ఇది ఎట్లా అంటే 3 డేస్కి ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 8 అవర్స్ వస్తుంది పర్ డే. 7 to 8 అవర్స్ వస్తుంది. అలాగే 3 డేస్కి ఒకసారి ఛార్జింగ్ పెడితే సరిపోద్ది. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 20 to 24 అవర్స్ అయితే వస్తుంది అనమాట ఛార్జింగ్. మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి హార్డ్లీ ఒక 2 అవర్స్ 1 hour to 2 hours అయితే పడుతుంది. సో ఛార్జింగ్ కేబుల్ అది కూడా మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది తీసేసి నేను ఇంటర్కామ్ కేబుల్ అయితే పెట్టేశాను, బ్లూటూత్ కేబుల్. సో డైరెక్ట్గా పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో అది మీకు అట్లా చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక రెడ్ లైట్ అయితే చూపిస్తుంది. అది రెడ్ లైట్ పెట్టిన తర్వాత ఇప్పుడు బట్టలకి అయితే వాష్ అయితే చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఒక 8-9 days నుంచి పెండింగ్ ఉండిపోయిన జాకెట్ కూడా వేసాను. ఇక్కడ జాకెట్ అనేది నేను ఒక 1 week ఒకసారి అయితే వాష్ చేస్తూ ఉంటాను. అయిపోయిన తర్వాత సోప్ అయిపోయింది కాబట్టి కొత్త తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి రూమ్లో అతను పడుకున్నాడు కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి లైట్ అనేది ఆఫ్ చేసేసి నేను ఇంక వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు రెడీ టు బాత్ కానీ. సో సబ్బు వాష్రూమ్లో పెట్టడానికి వెళ్తున్నప్పుడు నా బాక్స్ అయితే కనపడలే ఫస్ట్. తర్వాత ఎతికిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్కి అయితే కనపడిన తర్వాత అక్కడ పెట్టేసాను సోప్ అనేది. 2 days నుంచి లేదు. సో దాని మీనింగ్ 2 days నుంచి స్నానం చేయట్లేదని కదా, చిన్న పీస్ ఉంటే దాంతో చేస్తాను అనమాట. స్నానం తీయడం బద్ధకం వేసి మహాబద్ధకం, నా అంత బద్ధకం ఇంక ప్రపంచంలో ఎవరు ఉండరేమో. సో అది చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి రైస్ చూసారు కదా, ఎంటీ ఉంది బాక్స్. సో ఇప్పుడు మన టైం ఏంటంటే
పరోటాల టైం అనమాట ఇప్పుడు. సో ఇది వైఫై బాక్స్, కొత్తగా వైఫై ఇన్స్టాల్ అయితే చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి రూమ్లో ఆ పనులన్నీ చేసి మనం పొద్దున్న అన్నీ అరేంజ్ చేసేసుకోవాలి కాబట్టి అరేంజ్ చేసేటప్పటికి మొత్తం అలసిపోయి కళ్ళల్లో నిద్ర వచ్చినంత పని అవుతుంది. బట్ తప్పదు, వర్క్ అంతా చేసుకుని యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఇవాళ కాన్వకేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ డే కాబట్టి ఇవాళ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తిండి సెక్షన్. ఇప్పుడు సో పరోటాలు చేసుకోవాలి. సో నేను 3 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్న పరోటాలు. సో పరోటాలు తెచ్చుకున్నవి పరాటా అంటారు ఇక్కడ అనమాట, మలబార్ పరాటా. మనం అక్కడ ఇండియాలో పరోటా అని పిలుస్తాం, వీళ్ళు పరాటా అంటారు. మలబార్, ఆళ్ళు, ప్లెయిన్ పరోటా, రకరకాల పరోటాలు అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఇది నాన్ స్టిక్ ప్యాన్ ఇది. సో ప్యాన్ మీద మనం పరోటాలు వేసి ఫ్రై చేసేసి ఒక 2 పరోటాలు వేసుకొని తినేస్తే కొద్దిగా ఆకలికి ఆగుతుంది. ఆగిన తర్వాత అప్పుడు మనం మిగతా పని కూడా చేసుకోవచ్చు. ఇది మనం సో ఫ్రెష్ స్నానం చేసి కుకింగ్ సెక్షన్ అనమాట. ఇప్పుడు మనం మెయిన్గా ఆయిల్ డబ్బా తీసుకొని అక్కడ పెట్టుకోవాలి, అండ్ ప్లేట్ కూడా తీసుకొని పెట్టుకుంటాను. వేసుకున్న పరోటాలు అందులో వేయాలి కాబట్టి. సో ఇక్కడ అన్నీ ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్స్ కాబట్టి మనం 3rd స్టవ్ అయితే ఎక్కువ వాడతాం అనమాట. ఎందుకంటే ఈజీగా ఉంటుంది. నాకు అటువైపు గప్పుకున్నా ఏదైనా అంటించుకున్నా కూడా చేతికి అంటకుండా దూరంగా ఉంటుంది, ఇది ఈజీగా చేయడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కానీ ఎంటీ అయిపోయింది, జస్ట్ కొద్దిగా ఉంది ఆయిల్ అంతే. సో ఆయిల్ వచ్చేసి మనం ఇక్కడ ప్లేట్లో ప్యాన్ మీద వేసేస్తే కొద్దిగా అది బాయిల్ అయిన తర్వాత, వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఈ పరోటాలు కూడా చింపుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒక పరోటా అయితే వాడాను ఆ ప్యాకెట్లో, అదే ప్యాకెట్ ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి వాడడానికి రెడీ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత పరోటా చూస్తున్నారు కదా, మలబారీ పరోటా 3.49కి బై ఎనీ 2 for 3.49. 3.49కి 10 పరోటాస్ అనమాట. పౌండ్ 3.49 poundsకి 10 పరోటాస్, అంటే ఈచ్ ప్యాకెట్లో 5 ఉంటాయి. అంటే 3.49కి 2 ప్యాకెట్స్, బై ఎనీ 2 for 3.49. సో అట్లా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ కొద్దిగా ఫ్రై చేసినట్టే ఉంటుంది, ఫ్రీజర్లో పెడతాం కాబట్టి. సో ఇప్పుడు పరోటా అంతా తీస్తాం కదా, సో చూపించాను ఇందాక. 3.49కి 10 పరోటాస్ అంటే 5 పరోటాస్ పర్ ప్యాకెట్. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ క్యాప్ అది ఓపెన్ చేసేసి కొద్దిగా ప్యాన్ మీద వేసేసి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు పరోటా అయితే పెట్టేశాను. సో ఇట్ టేక్స్ 2 minutes అనమాట. 2 minutes అయితే టైం పడుతుంది మనకి, కొద్దిగా హీట్ అయ్యి నార్మల్గా కండిషన్లోకి రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఫ్రీజర్లో ఉండి గట్టి రాయలాగా అయిపోతుంది, ఆ వేడికి మళ్ళీ నార్మల్గా కొద్దిగా టైం అయితే పడుతుంది అదంతా అవ్వడానికి. ఆయిల్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, బట్ నేనైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేయలేదు. ఎందుకంటే నాకు అలా నచ్చదు అనమాట మొత్తం అంతా పాకించడం. జస్ట్ ఎక్కడైతే ఫ్రై అవుతుందో దాని కిందకు ఉంటే ఆయిల్, ఆ ప్లేస్ అనేది కూడా బాయిల్ అవుతే సరిపోతుంది. సో ఆ సెక్షన్ అయితే చేశాను. సో వేసిన తర్వాత మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే ఒక 3-4 minutesకి రెడీ అయిపోతుంది ఆ పరోటా అనేది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది. సో అదండి. సో మొత్తానికి అయితే నా మార్నింగ్ రొటీన్ చూసారు కదా డైలీ. సో అట్లాగా ఉంటుంది రొటీన్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.